నమస్కారం అండి, నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్. నేను మీకు నిన్న చెప్పాను ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అనేది బేసిక్గా స్టార్ట్ చేద్దామని. అండ్ అలాగే నేను వచ్చేసి ఆన్లైన్లో బుక్స్ కూడా ఆర్డర్ పెట్టాను, అవి నిన్నే వచ్చేసాయి. దీంతో పాటు నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, కింద సమ్ డౌట్స్ ఉన్నాయి అవి ఇవని. వాటికి వచ్చేసి ఈ వీడియో లాస్ట్లో అనేది నేను వాళ్ళకి ఇచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి రియాక్ట్ అయ్యి నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది అయితే ఇస్తాను. ఫస్ట్ ఈ వీడియో అనేది కంటిన్యూ అవ్వండి, బికాజ్ ఎందుకంటే నా వల్లే ఆల్రెడీ 2-3 డేస్ అనేది డిలే అయిపోయింది. వీళ్ళకి అసలు ఫస్ట్ అసలు ఏమేమి బుక్స్ వస్తాయి ఏఐబికి సంబంధించి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దాని తర్వాత మీరు ఏదైతే కామెంట్ పెట్టారో దానికి కూడా నేను నా సబ్స్క్రైబర్స్ అనేది రియాక్ట్ అవుతాను, వెయిట్ చేయండి. మనకి ఏఐబిలో వచ్చేసి ఫస్ట్ ఏమేమి సబ్జెక్ట్స్ అనేవి వచ్చాది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనకు వచ్చేసి కాన్స్టిట్యూషన్ బుక్ అయితే వచ్చింది. నేను మీకు చెప్పాను ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా ఈజీ వేలో అంటే ఫస్ట్ బాగా టఫ్ సబ్జెక్ట్స్ కాకుండా నార్మల్ సబ్జెక్ట్స్ చదువుకుందాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిన సబ్జెక్ట్ అయితే మాత్రం ఇదే. అండ్ నెక్స్ట్ ఐపీసీ తర్వాత సిఆర్పిసి. మీకు ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి అండ్ ఎవిడెన్స్ ఈ 4 సబ్జెక్టులు వచ్చేసి మీకు అన్నీ ఒకేలాగా ఉంటాయి. మీరు 4 బుక్స్ ఒకేసారి ఒకవేళ నేను స్టార్ట్ చేయడమే ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా స్టార్ట్ చేద్దాము, ఈజీగా వద్దు, స్టార్ట్ చేయడమే నేను కొంచెం గట్టిగా స్టార్ట్ చేస్తాను అనుకుంటే కనుక ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి ఇండెక్స్ అనేది చదవండి. మీకు ఈ 4 సబ్జెక్టులు కొంచెం ఒకేలాగా కూడా ఉంటాయి, మీకు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫ్యామిలీ లా. అసలు నేను ఈ బుక్ ని ఒక 4-5 ఇయర్స్ బ్యాకే చదివేశాను. ఇప్పుడు వీటికి పెద్ద బుక్స్ చదువుతున్నాను. బట్ కానీ ఎప్పటికీ నా ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చేసి ఫేమస్ ఫ్యామిలీ లా. ఆర్బిట్రేషన్ గురించి మనకి ఎల్ఎల్బిలో సబ్జెక్ట్ కూడా ఉంటుంది, ఆర్బిట్రేషన్ సబ్జెక్ట్ అనేది. ఆర్బిట్రేషన్ ఏంటంటే ఎవరైనా 2 పర్సన్స్ మధ్య లీగల్ గానీ అగ్రిమెంట్ లాగా ఎవరైనా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మధ్యలో మనలాంటి అడ్వకేట్స్ వెళ్ళి వాళ్ళకి ఆర్బిట్రేషన్ యాక్ట్ కింద కొన్ని సెటిల్మెంట్స్ అనేది చేయొచ్చు. దానికి ఆర్బిట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎన్ఐ యాక్ట్ వచ్చేసి మనకి చెక్ బౌన్స్ గురించి అయితే ఉంటుంది. చెక్స్ అండ్ అలాగే డబ్బులు తీసుకున్నప్పుడు నోట్లు రాస్తాం కదా, వాటికి సంబంధించి ఎన్ఐ యాక్ట్ ఉంటుంది. ఫర్దర్ గా మనం అడ్వకేట్ అయినప్పుడు కూడా ఈ ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసు ఏదైతే ఉందో ఇవి ఇప్పుడు చాలా ఎక్కువ కేసెస్ అనేవి నడుస్తున్నాయి. మీరు ఈ యాక్ట్ అనేది కూడా ఫర్దర్ గా చదువుకుంటే మంచిది. మోటార్ వెహికల్ యాక్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఇంకా మన పోలీసులు వాళ్ళు వీళ్ళు పట్టుకుంటారు కదా లైసెన్స్ లేదని, దానికి సంబంధించి అండ్ అలాగే బైక్ కి ఎలా ఉండాలి ఏంటి అవన్నీ ఉంటాయి. ఇంకోటి మెయిన్లీ వచ్చేసి మనకి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవుతాయి కదా, అవి మనం డీల్ చేయాలి అన్నా కానీ ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మనకి ఆ ఇన్సూరెన్స్ దానిలో ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం ఇది చదువుకోవటం కూడా బెస్ట్. లిమిటేషన్స్ వచ్చేసి మనకి ఉన్న దాన్ని బట్టి మనం లిమిటేషన్స్ అడుగుతాము. దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, మనం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, దానికి సంబంధించి ఏ సెక్షన్స్ కింద ఎలా చేయాలి అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో ఉంటుంది. రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే దీనికి వచ్చేసి సపరేట్ గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ఏదైనా కాంపెన్సేషన్ కావాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఎవరైనా మన దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మనకి సరైన కాంపెన్సేషన్ రాకపోతే మనం రైట్ టు కాంపెన్సేషన్ కింద అడగొచ్చు. ఈ కేసెస్ వచ్చేసి జనరల్ గా కొంత తక్కువ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ తరఫున ఇది మీకు ఎలాగ లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా. మీరు ఒకవేళ ఎల్ఎల్బి పాస్ అయిన తర్వాత
మనకు వచ్చేసి ఇలాగా కోర్ట్స్ లో వర్క్ చేయకుండా కొన్ని కంపెనీస్ లో వర్క్ చేస్తాం. మనం కొన్ని కంపెనీస్ లో లీగల్ అడ్వైజర్స్ గా వర్క్ చేయొచ్చు. అలా మనం వర్క్ చేయాలి అనుకుంటే లేబర్ అండ్ ఇండస్ట్రియల్ యాక్ట్, ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి కదా, దానిలో ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీరు కంపెనీ లా యాక్ట్ కూడా ఉంటుంది. అది చదివితే గనక మీరు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా కోర్టుకి వెళ్లకుండా ఒక ఆఫీస్ లో లీగల్ అడ్వైజర్ గా ఉండేటట్టు ఏదైనా కంపెనీలో ఉంటే గనక ఈ 2 బుక్స్ అనేది చదవండి. కంపెనీ యాక్ట్ అండ్ అలాగే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇండియన్ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్స్ గురించి మీకు తెలిసిందే. అలాగే సైబర్ లా, దీని గురించి మీకు తెలిసిందే. అంటే మీకు బేసిక్ 1 లైన్, మీకు ఒక పారాగ్రాఫ్ అన్న దీని గురించి సైబర్ లా అనగానే మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, అందుకని. స్పెసిఫిక్ రిలీఫ్, ఈ స్పెసిఫిక్ రిలీఫ్ వచ్చేసి మనకి ఏదైనా ఆల్రెడీ ఉన్న, మనకి ఏదైనా కొంచెం ఉంటే ఇది మనం స్పెసిఫిక్ రిలీఫ్ గురించి అడగాలి. దీని గురించి ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ గా ఏం చెప్పలేకపోతున్నాను, బుర్రలో ఏం తిరగట్లేదు. దీని గురించి నేను తర్వాత. ఎన్విరాన్మెంట్ లా, ఎన్విరాన్మెంట్ లా అనేది అందరికీ తెలుసు. ఇది నేను ఎన్విరాన్మెంట్ లా అనేది ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అనుకుంటా స్పెషల్ గా ఒక సబ్జెక్ట్ లాగా ఇచ్చి ఎగ్జామ్ కూడా ఇచ్చారు. కన్సూమర్ లా, కన్సూమర్ యాక్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాని వల్ల మనం ఏదైనా ఇబ్బంది పడితే దాని గురించి మనం ఈ కన్సూమర్ యాక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. కంపెనీ లా, కంపెనీ లా గురించి నేను మీకు ఇందాకే చెప్పాను. అడ్వకేట్ ఫీల్డ్ లో కోర్టుకు వెళ్లకుండా కొన్ని కంపెనీస్ కి లీగల్ అడ్వైజర్ గా ఉండాలి అనుకుంటే కనుక ఇండస్ట్రీలా మీరు ఈ 2 బుక్స్ చదివితే మీకు కొంత బెనిఫిట్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో మీరు ఏం అవ్వాలి అనుకునే దాన్ని బట్టి మీరు చదువుతున్నారు. బట్ కానీ ఫ్యూచర్ లో మీరు ఏమవుతారు అనేది అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు నేను ఇలా వీడియోస్ తీస్తాను అని కూడా నేను ఎప్పుడు అనుకోలే. అందుకని అన్నిటికీ రెడీ అయ్యి ఉండండి. మీలో ఎవరైనా లేడీస్ కొంతమంది నేను ఇలా కోర్టుకు వెళ్ళలేను, ఇలా తిరగలేను అనుకునే వాళ్ళు కంపెనీ లా అనేది చదివి మీరు గనక ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటే గనక మీరు ఈ కంపెనీ లా అండ్ అలాగే ఇండస్ట్రియల్ లా తీసుకుంటే మీకు ఇది అనేది యూజ్ అవుతుంది. అడ్వకేట్స్ యాక్ట్, ఇది మనం బార్ అసోసియేషన్, మనం హైకోర్టుకు వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పుడే మనకి ఇలాంటి ఒక చిన్న బుక్ అనేది ఇస్తారు. మన అడ్వకేట్స్ కి సంబంధించిన రైట్స్ ఉంటుంది. ఇంకా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ట్రేడ్ మార్క్ లాగా రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనకి మూవీస్ కి వాటికి మీ ప్రాపర్టీ, మీ బ్రెయిన్ లో ఉన్న స్టోరీ ఏదైతే వండర్ఫుల్ స్టోరీ ఉంటుందో దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా, అలాగా మీరు ఏదైనా కొత్తగా ఏదైనా స్టోరీ ఆర్ సాంగ్స్ ఆర్ ఇంకా ఏదైనా మీ ప్రాపర్టీ, అది మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నేను వచ్చేసి నా వీడియో తీస్తున్నాను. ఈ వీడియో ఎవరైనా యూజ్ చేసుకుంటే సేమ్ యూట్యూబ్ లో నా వీడియోని వేరే వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేస్తే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద నేను వాళ్ళ మీద కేసు వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ బుక్స్ వచ్చేసినాక నిన్న నేను ఓపెన్ చేయని బుక్ ఉంది, బుక్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. బిఎన్ఎస్, బిఎస్ఏ, ఇవి నాకు వచ్చిన బుక్స్. నేను ఏవైతే చెప్పానో ఆ బుక్స్ అన్ని ఇప్పుడు నేను మీకు చూపించాను. కొంచెం చెత్తగా ఉన్నాయి, ఏం పట్టించుకోవద్దు. ఒక్కడనే కదా ఈ వీడియో తీయాలి అండ్ అలాగే దీనికి ఒక thumbnail, నాకు అసలు ఫస్ట్ టైం ఇలా వీడియో తీయడం, అందుకని కొంత కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది, ఎవరేమనుకోవద్దు. ఇంకోటి, మీరు కనుక ఈజీ వేలో చదువుతాము అనుకుంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లా ఇండెక్స్ చదవండి. లేదు మేము కొంచెం టఫ్ వేలో వెళ్దాం అనుకుంటే ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి
ఎవిడెన్స్. ఈ ఈ 4 బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 బుక్స్ పట్టుకొని చదవండి, మీకు కొంచెం ఈజీ ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మీరు బిఎన్ఎస్ఎస్ లోకి వెళ్ళొచ్చు. ఇక నాకు ఇందాక ఒక కామెంట్ వచ్చిందని చెప్పా కదా, దాని గురించి అయితే నేను చెప్తాను. టూ కామెంట్స్ వచ్చాయి. 23 minutes ముందు ఒక కామెంట్ వచ్చింది అండ్ నేను మార్నింగ్ ఒకటి చూసా. రేఖ ఈమె ఏం కామెంట్ చేసిందంటే, నేను లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నాను, మరి నాకు ఇంగ్లీష్ లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది వస్తుందా, ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అయితే చెప్పింది. మ్యామ్ లేఖ గారు, నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, మీరు హిందీ పెట్టుకున్నా, తెలుగు పెట్టుకున్నా, తమిళ్ పెట్టుకున్నా, కన్నడ, మలయాళం, ఇవే కాకుండా ఇంకా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం మరీ డీప్గా వెళ్ళిపోతే మనకి మన బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అయితే, కొన్ని లాంగ్వేజెస్కి వచ్చేసి ఇప్పుడు తెలుగుకి, హిందీకి, మలయాళం, కన్నడ, తమిళ్, ఇవి వచ్చేసి ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ ఏది పెట్టుకున్నా కానీ, తెలుగు పెట్టుకున్నా కానీ మీకు క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్లో వస్తుంది, ఇంగ్లీష్ కింద మీకు తెలుగులో అనేది వస్తుంది. అలా పెట్టుకోవటం వల్ల మీకు యూజ్ ఏంటి అండ్ అలాగే యూజెస్ ఉన్నాయి, దాంతోపాటు మీకు టైం వేస్ట్ కూడా అవుతుంది. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ప్రాపర్గా నాకు ఇంగ్లీష్ చదవటం వచ్చు, నేను ఇంగ్లీష్ చదివింది నేను అర్థం చేసుకుంటాను అని అనుకుంటే కనుక మీరు ఇంగ్లీష్కే వెళ్ళిపోండి, తెలుగు అనేది పెట్టుకోవద్దు అని అయితే నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్తాను. ఎందుకు అంటే మీరు తెలుగు ఇంగ్లీష్ 2 పెట్టుకోవటం వల్ల ఒకే క్వశ్చన్ మీరు 2 times చదవాల్సి వస్తుంది. దానివల్ల మీ టైం అనేది మీకు తెలియకుండానే రెడ్యూస్ అయిపోయి మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా చదవకుండానే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఒకవేళ నేను తెలుగు ఇంగ్లీష్ 2 చదువుతాను అంటే మీరు ఇప్పుడు వచ్చేసి రీడింగ్ మీద కూడా ఫోకస్ అనేది పెట్టుకోండి, చదువుతూ ఉండండి. ఇంగ్లీష్ ఎక్కువ, తెలుగు ఎక్కువ చదువుతూ ఉండండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ పెట్టేందుకు మీరు అదే క్వశ్చన్ 2 times చదువుతారు. ఒకటి ఇంగ్లీష్లో చదువుతారు, అది ఇంగ్లీష్లో మీకు ఏదైనా వర్డ్ అర్థం కాకపోతే దానికోసం మళ్ళీ తెలుగులో చదువుతారు. ఒక్కోసారి మీకు తెలుగులో చదివినా కానీ అది అర్థం కాదు, అది వేరే విషయం. మీరు టైం మేనేజ్మెంట్ అనేది తెలుగు, తమిళ్, హిందీ ఇవి తీసుకున్న వాళ్ళు, టైం మేనేజ్మెంట్ అనేది ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళకన్నా మీకు టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని, లేదు నాకు ఇంగ్లీష్ అనేది ఆ వర్డ్స్ అనేవి, ఆ సెంటెన్స్ అనేది కొంత నాకు అర్థం కాదు, నేను తెలుగు తీసుకుంటే బెస్ట్ అనుకుంటే, అంటే మీ ప్రిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు కదా, అందుకని చెప్తున్నా. లేదు సార్ నేను తెలుగు తీసుకుంటేనే నాకు మంచిది, నేను తెలుగులో కొంచెం బాగా అర్థం చేసుకుంటాను, నాకు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయకపోయినా నాకు పాస్ అవ్వడానికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇలా చేస్తాను అంటే కనుక వెల్ అండ్ గుడ్, మీరు దానికే వెళ్ళిపోండి. బట్ కానీ టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. ఇక సెకండ్ వచ్చేసి ఇందాకే వచ్చింది 23 minutes 1 second. లేఖ గారు, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు తెలుగు పెట్టుకున్నా ఇంగ్లీష్ కూడా వచ్చింది, బట్ కానీ టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ రవితేజ, సార్ నేను ఐటీ జాబ్స్ 3 months బ్రో, నేను వచ్చేసి ఏఐబికి సంబంధించి ఎగ్జామ్కి వచ్చేసి కొంతమందికి ప్రిపరేషన్ కోసమే చూస్తున్నాను. బట్ కానీ మీరు ఈ వీడియోలో ఇచ్చింది ఏంటంటే నా జాబ్ అనేది 3 months క్రితం పోయింది, దానికి లీగల్గా ఏమైనా 1 second కార్ లోన్ తీసుకున్నాను, అలాగే తీసుకున్నాను, నేను పే చేయలేకపోతున్నాను, ఏదైనా ప్రాసెస్ ఉందా నాకు జాబ్ ఇచ్చాను బ్రో. మీరు దీనిలో వచ్చేసి మీకు తెలియకుండానే 3 యాక్ట్స్ గురించి అయితే మీరు అడుగుతున్నారు. ఒకటి వచ్చేసి ఏమో ఎంప్లాయ్మెంట్ యాక్ట్ గురించి ఉంటుంది, రెండోది వచ్చేసి మీరు హోమ్ లోన్, కార్ లోన్ ఉంది, అది ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను అంటున్నారు. ఆ హోమ్ లోన్ వచ్చేసి సర్ఫేస్ యాక్ట్ గురించి ఉంటుంది. అండ్ అలాగే
పర్సనల్గా కొన్ని లోన్స్ తీసుకున్నాను, అవి ఇప్పుడు కంటిన్యూ చేయలేకపోతున్నాను. అవి బ్రేక్ తీసుకొని నేను నా జాబ్ వచ్చాక కట్టొచ్చా అని అడుగుతున్నాను. ఇలాంటి వాటికి నేను బేసిక్గా అయితే సజెషన్ ఇస్తాను. బట్ కానీ ఇప్పుడు వచ్చేసి నేను ఇలా ఏఐబికి సంబంధించి వీడియోస్ చేస్తున్నా కదా, నా సబ్స్క్రైబర్స్కి ఇలాంటి వీడియో మీకు ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 20-25 మినిట్స్ అనేది పడుతుంది ఖచ్చితంగా. ఇలాంటి వీడియో వచ్చి నా సబ్స్క్రైబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, ఆరు వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమో అని నేను ఆలోచిస్తున్నాను. అందుకని ఈ ఆప్షన్ నాకు తెలుసు, నేను మీకు 100% మీరేం నా దగ్గరకు వచ్చి కేసు ఏమి ఇవ్వట్లేదు, అండ్ అలాగే నేనేం మీ దగ్గరకు వచ్చి ఏమి ఇవ్వట్లేదు కదా. మీరు అడిగిన దానికి నేను సజెషన్ అయితే ఇవ్వగలను. బట్ కానీ ఒకసారి నేను నా సబ్స్క్రైబర్స్ని కూడా అడిగి వాళ్ళు ఒకవేళ ఓకే దీనికి సజెషన్ ఇవ్వండి అంటే కనుక నెక్స్ట్ వీడియో ఆర్ నేను వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి దీనికి వీడియో అనేది చేస్తాను. బట్ కానీ దీనికి పర్మిషన్ అనేది ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి, బికాజ్ ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. లేదు అనుకుంటే కనుక మీరు ఇప్పుడు కంగారు పడాల్సింది ఏం లేదు, చూద్దాము. అండ్ నాకు తెలిసి మా సబ్స్క్రైబర్లు మంచోళ్ళే, ఒకసారి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాము. నేనైతే కనుక మీకు ఎప్పుడైనా కానీ హెల్ప్ చేస్తాను, చూద్దాము. ఇక కామెంట్స్ కూడా చెప్పేశాను. బట్ కానీ ఎగ్జామ్ గురించి కాకుండా రవితేజ అనుకో రవి అనే పర్సన్ ఎగ్జామ్ గురించి కాకుండా వేరే దాని గురించి అడిగారు. మరి అతనికి హెల్ప్ చేద్దామా లేదా అనేది మీరే చెప్పండి. హెల్ప్ చేయటం అంటే నేను అమౌంట్ పరంగా కానీ అలా కాదు, తనకి సజెషన్ అనేది ఒక వీడియో తీసి పెడతాను. పెట్టాలా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు వేరే ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్కి రిలేటెడ్ అయితే నేను ఎమ్మటనే ఇచ్చేస్తాను. ఇలాంటి ఏమైనా ఉంటే ఒకసారి ఆలోచించి ఇస్తాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.